హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధమ్మ వంటలు. చాలా మందికి చేపల వేపుడు అంటే ఇష్టం, కానీ వాసన లేకుండా టేస్టీగా ఎలా చేయాలో తెలియదు. అదే బయట నుంచి తెచ్చుకుందామంటే అంత టేస్ట్ అనిపించదు. ఇప్పుడు ఇంట్లోనే వాసన లేకుండా చాలా టేస్టీగా తీసుకోవచ్చు. ఎలా అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మన ఛానల్లో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తో ఎంతో టేస్టీగా వాసన లేకుండా చేపల ఫ్రై చేసుకోవచ్చు. ముందుగా చేపల ఫ్రైకి కావలసిన పదార్థాలు: కొత్తిమీర, దాల్చిన చెక్క, లవంగాలు, ధనియాలు, యాలకులు, అనాస పువ్వు, జాపత్రి, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, కావాలంటే పసుపు కూడా వేసుకోవచ్చు, అల్లం, ఉల్లిపాయని చిన్న చిన్నగా ముక్కలుగా కోసి అన్ని, కొత్తిమీర కాకుండా అన్ని ప్లేట్లో ఉన్న అన్ని ఐటమ్స్ ని పేస్ట్ చేసుకోండి. మిక్సీలో వేసుకుని పేస్ట్ చేసుకోవాలి. కావాలంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర కాకుండా అన్ని మిగతా ఐటమ్స్ అన్ని మిక్సీ పట్టుకుని మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు పేస్ట్ చేసుకున్న మొత్తాన్ని చేప ముక్కలకి మొత్తం అప్లై చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం చేప ముక్కలకి ఆ పేస్ట్ పట్టేలాగా మొత్తం అప్లై చేసుకోవాలి. దాంట్లో కొంచెం కొత్తిమీర, ఉల్లిబందు కూడా వేసి పక్కన పెట్టుకోండి. ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుని ముక్కలకి ఈ పేస్ట్ మొత్తం పట్టేలాగా ఉండనివ్వండి. చూస్తున్నారు కదా, ముక్కలకి పేస్ట్ మొత్తం బాగా పట్టించుకోవాలి. ఇప్పుడు ముక్కలు ఏపేటప్పుడు ఏం చేస్తారంటే ఆ ముక్కకి ఉన్న పేస్ట్ ని తీసేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక స్టవ్ హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక్కొక్క ముక్క వేసుకుని వేపుకోండి. ముక్కకున్న మసాలా మొత్తం తీసేయండి. హైలో పెట్టుకుని ముక్కని అటు ఇటు తిప్పుతూ వేపుకోండి, లేకపోతే ముక్క విడిలిపోతా ఉంటది. అలా ఒక్కొక్క ముక్క వేసి వేపుకొని పక్కన పెట్టుకోండి. చివరిగా పేస్ట్, మిగిలిన పేస్ట్ ఉంటది కదా, అది మొత్తం వేసేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకుని ఈ ముక్కల మీద జస్ట్ గార్నిష్ లా వేసుకోండి. చాలా బాగుంటది. ఫైనల్ గా వేగిన ముక్కలన్నీ ఒక బౌల్లో వేసుకుని చివరిగా దాంట్లో కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుని తింటే చాలా ఎంతో టేస్టీగా ఉండే చేపల వేపుడు రెడీ. ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటల గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ ని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చేపల ఫ్రై ఎలా ఉందో టేస్ట్ చెప్పండి కామెంట్స్ లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ రాధమ్మ వంటలు.